Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I would like to explain about how to get good marks in TET and DSE. In the last class I explained how to get good marks for the biological science students. So in class lo biological science వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ మరి ఎలా ఎదుర్కోవాలనే దాని మీద చెప్పడం జరిగింది. వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఫోబియా ఉండే, దాని కొరకు ఎలా అధిగమించాలనేది నిన్నటి క్లాస్లో ద లాస్ట్ క్లాస్లో ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఎలా ఓవర్కమ్ కావాలనే దాని మీద. సో టుడే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ all the TET students and DSE also. So here you see that paper 1, I want to explain paper 1 వాళ్ళకు ఎగ్జిట్ వాళ్ళకు మరి వాళ్ళకు ముఖ్యంగా ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్టయితే 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఆ 30 మార్క్స్లో ముఖ్యంగా టెన్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టెన్సెస్ మీద కనుక పట్టు ఉన్నట్టయితే మొత్తం ఒక 60% గ్రామర్ మొత్తం కూడా కవర్ కావడం జరుగుతుంది. కాబట్టి టెన్సెస్ మీద బాగా గ్రిప్ సంపాదించుకోవాలి. నేను నా క్లాసెస్లో రవీంద్ర ఇంగ్లీష్ అనేది కనుక మీరు కొట్టినట్టయితే యూట్యూబ్లో అన్ని క్లాసెస్ దాదాపు 70 పైన పెట్టడం జరిగింది. ఈవెన్ పొలిటిక్స్ ఆల్సో పెట్టడం జరిగింది. దాంట్లో కంప్లీట్గా గ్రామర్ కవర్ చేయడం జరిగింది. టెన్సెస్, యాక్టివ్, ప్యాసివ్, డైరెక్ట్ ఇండస్ట్రీస్, క్వశ్చన్ ట్యాగ్స్, ఆర్టికల్స్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ ఆల్. మీరు చూడండి, చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ గ్రూప్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది టెట్ కూడా సరిపోతున్నది. మోడల్ పేపర్స్ కూడా టెన్సెస్ మోడల్ పేపర్స్, యాక్టివ్, ప్యాసివ్ మోడల్ పేపర్స్, డిఫరెంట్ మోడల్ పేపర్స్ గ్యాదర్ చేసి ఎలా ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. నేను లాస్ట్ పీజీటీలో స్క్రీనింగ్ టెస్ట్ కూడా నేను రాయడం జరిగింది. సో ఎలా దాంట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు దాని మీద కూడా నెక్స్ట్ క్లాసెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎలా ప్రిపేర్ కావాలనే దాని మీద ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ దిస్ క్లాస్. ఆ వీడియోస్ మీరు చూడండి, అది చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేసినట్టయితే నేను పెట్టినటువంటి ప్రతి వీడియో కూడా మరి మీకు రావడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని చేసినట్టయితే ఈ టోటల్ ఇంగ్లీష్ క్లాసెస్ నేను పర్టికులర్గా టెట్, డిఎస్సి అండ్ స్క్రీనింగ్ టెస్ట్స్ ఫర్ ద పీజీటీ అండ్ టీజీటీ వాళ్ళ కొరకే ఈ లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి టీచింగ్ చేయడం జరుగుతున్నది యూట్యూబ్లో. కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. జస్ట్ ఓకే ఇంగ్లీష్ 30 మార్క్స్ ఆ విధంగా మరి మోడల్ పేపర్స్ బాగా చూడాలి. చూసినట్టయితే చేయవచ్చు. ఈవెన్ దట్ టెట్ 1 and 2 వాళ్ళకు కూడా సేమ్ అండి. నెక్స్ట్ తెలుగు, ఇక్కడ చాలా మోడల్ పేపర్స్ చేయాలి. ముఖ్యంగా 6th, 7th, 8th తెలుగు అందులో ఒక 10 మార్క్స్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రామర్, జస్ట్ సింపుల్ గ్రామర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రామర్ కొరకు మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతూ ఉంటాయి, అవి చదవండి. మరి దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. మార్క్స్ గెయిన్ కావాలంటే మామూలుగా క్వాలిఫై కావడానికి మామూలుగా ఏం చదవకుండా మనం ఈ 30కి 20 తెచ్చుకోవచ్చు. కానీ ఇంకా యూ వాంట్ టు గెట్ మోర్ మార్క్స్ కాబట్టి కొంచెం వర్క్ చేయవలసి ఉంటుంది. మోడల్ పేపర్స్ బాగా చూడాల్సి ఉంటుంది. తెలుగు మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ మరి పీరియడ్ కాబట్టి దాని కొరకు మనం ఎక్కువ మార్కులు ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదించుకుంటూ వాళ్ళకే డిఎస్సిలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ తెలుగులో కూడా ఎక్కువ మనం గ్రిప్ సంపాదించుకోవాలి. నెక్స్ట్ సైకాలజీ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ ఎ మోర్ స్కోప్ ఫర్ గెటింగ్ ద గుడ్ మార్క్స్. ఎక్కువ మార్కులు తీసుకురావడానికి ఈ సైకాలజీ చాలా ఉపయోగపడుతుంది. సో నాకు కనుక నేను డిఎస్సి రాసినప్పుడు నాకు మ్యాథమెటిక్స్ రాకపోయింది, సైన్స్ కూడా మామూలుగా తీసి అట్లాంటిది సైకాలజీలో దూసుకుపోవడం జరిగింది. సైకాలజీలో 100% మార్క్స్, అప్పుడు 20 మార్క్స్ ఉంటే ఆ 20 మార్క్స్కి 20 మార్క్స్ రావడం జరిగింది. దానివల్ల డిఎస్సి రావడం జరిగింది. లేకపోతే కష్టమే ఉండేది. అందుకని మనం ఏదైనా ఒక సబ్జెక్టు మనం చేయలేని పరిస్థితుల్లో వచ్చేటువంటి సబ్జెక్టు బాగా దూసుకువెళ్ళాలి. ఏ సబ్జెక్ట్ అయితే మనం చదవగలుగుతామో దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి 100% మనం ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మనం ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఇక మిగతా పార్ట్ ఏంటంటే మీకు సైకాలజీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తప్పకుండా యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ నోట్స్. వేరే వాళ్ళ నోట్స్ మీద డిపెండ్ ఎప్పుడు కూడా కావద్దు. ఈవెన్ ద కోచింగ్ సెంటర్స్ అయినా కానీ మనం రాసుకున్నదే మనం అప్లై చేసుకుంటూ రాసుకుంటాం. కాబట్టి మరి ఆ అప్లికేషన్ మెథడ్లో మనం ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మనం చేయగలుగుతాం. కాబట్టి అలా
మరి మనమే నోట్స్ ఇప్పటికైనా టైం ఉంది, 20 days ఎనఫ్ ఫర్ ప్రిపేరింగ్. డైలీ 1 hour కనుక మనం సైకాలజీ పెట్టినట్టయితే 100% మార్క్స్ సంపాదించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మీరు చదవండి. మీరు మోడల్ పేపర్ చేసుకుంటే ఏ టాపిక్ అయితే మనం మార్క్స్ గెయిన్ చేయలేకపోతున్నాం, మిస్టేక్ అవుతున్నాయో క్వశ్చన్స్, దాన్ని మళ్ళీ చదవండి. అక్కడ మీరు మోడల్ పేపర్స్ బాగా మీరు కోచింగ్ సెంటర్లో అయితే వాళ్ళు పెట్టేటువంటి టెస్టులు ప్రిపేర్ కానీ, మరియు ఇవి అయితే ఉంటే మోడల్ పేపర్స్ మనం బుక్స్ అయితే ఉంటే ఆ మోడల్ ఏ రోజుకి ఆ రోజు మోడల్ పేపర్ చదువుకొని మరి ఓన్గా చేసినట్టయితే దేంట్లో మనం మిస్టేక్ చేస్తున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి నోట్స్ చదువుకోవడం. మనం రాసుకునే నోట్స్ చదువుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ కాంటెంట్ ఆల్సో, సోషల్ కానీ, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ మనం రాసుకునే కాంటెంట్ మనం ఒక 1 hour చదువుకోవచ్చు. మరి ఏ టాపిక్ అయితే మిస్ అయినా ఆ చాప్టర్ మళ్ళీ చదువుకోవచ్చు. ఉదాహరణకు బయాలజికల్ సైన్స్ జీర్ణ వ్యవస్థ అని ఉందనుకోండి, దాంట్లో తప్పులు అవుతున్నాయి, జీర్ణ వ్యవస్థ మళ్ళీ ఒకసారి చదువుకుంటే 100% వచ్చేస్తుంది. ఇప్పుడు సైకాలజీ ఉంది, ఏదైనా పెరుగుదల వికాసం అనే చాప్టర్లో మనం మిస్టేక్ ఉన్న క్వశ్చన్స్ దాన్ని మళ్ళీ ఒకసారి చదువుకోండి. అట్లా ఈ విధంగా 100% మనం మార్క్స్ మరియు ఈ సైకాలజీలో కానీ కాంటెంట్లో కానీ మనం సంపాదించవచ్చు. ఆ విధంగా మనం చదువుకోవాలి. ఇటు పేపర్ 1 గురించి అయినా పేపర్ 2 అయినా సేమ్. ఓకే, మరి పేపర్ 2 వాళ్ళు మరి ముఖ్యంగా బయాలజికల్ సైన్స్ వాళ్ళు బయాలజీ మ్యాథమెటిక్స్ ఉన్నదే అని చెప్పి మరి డిసప్పాయింట్ కాకుండా మరి దాన్ని ఫోబియాలోకి పోకుండా ఓవర్కమ్ కావడానికి మిగతా సబ్జెక్టులో మనం తప్పకుండా పోవాలి. మరి మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మనం ఎంత కష్టపడ్డా నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మనం 30కి 15 కంటే ఎక్కువ రాకపోవచ్చు, కొంచెం తిప్పి ఇస్తే మనం చేయలేకపోతాం. కాబట్టి దాన్ని మినిమం అంటే యావరేజ్గా 15 వచ్చేటట్టు విధంగా ఈజీ చాప్టర్స్ చూజ్ చేసుకొని దాంట్లో ఎవరైనా టీచర్స్ ఉన్నా వాళ్ళతో చెప్పించుకొని అయినా ఆ ఈజీ చాప్టర్స్ మరి వాటి మీద గ్రిప్ సంపాదించుకొని బాగా ఎక్కువ టఫ్ ఉన్నటువంటి మనకు అర్థం చేసుకోలేనటువంటి ఉంటే జస్ట్ అట్లా క్లాసులు పెట్టుకొని మిగతా సబ్జెక్టు మీద సైకాలజీ కానీ కాంటెంట్ మీద మనం బాగా పెట్టుకుంటే సరిపోతుంది. పేపర్ 2లో ఇక్కడ సోషల్ వాళ్ళైతే సోషల్ కాంటెంట్, ఆ తర్వాత హిందీ అయితే హిందీ, నెక్స్ట్ ఆ తర్వాత తెలుగు పండిట్ కానీ, ఆ తర్వాత బయాలజికల్ సైన్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కాంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయదు, ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి ప్రతిదీ కూడా చదువుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ టైం. లాస్ట్ 10 days ఏవైతే ఎగ్జామ్ బిఫోర్ 10 days ఉంటాయో ఆ 10 days చాలా ఇంపార్టెంట్. డైలీ 1 or 2 మోడల్ పేపర్స్ చేయాలి. 1 or 2 మోడల్ పేపర్ చేస్తూ ఆ మిస్టేక్స్ ఏమో ఇమీడియట్గా దాన్ని రెఫర్ చేయాలి. మన బుక్స్ సైకాలజీలో మిస్ అయితే ఏ క్వశ్చన్ మిస్ అవుతుంది రెఫర్ చేయాలి. అలాగే సోషల్ మిస్ అయితే సోషల్ రెఫర్ చేయాలి. సైన్స్ మిస్ అయితే సైన్స్లో రెఫర్ చేయాలి. ఇంకొక రెఫర్ చేసుకుంటూ ఎక్కువ మనం మార్క్స్ సంపాదించవచ్చు. దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు మోడల్ పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో, ఫస్ట్ లాస్ట్ 10 days ఎగ్జామ్ బిఫోర్ 10 daysలో. అందుకని మళ్ళీ టెక్స్ట్ బుక్స్ పట్టుకొని ఏదో ఒక బుక్ పట్టుకొని మళ్ళీ చదవడం, మార్కెట్లో దొరికేటువంటి మళ్ళీ ఒక కొత్త బుక్ కొనుక్కొచ్చుకొని మళ్ళీ చదవడం మొదలు పెట్టకండి. ఉన్నటువంటి బుక్ని మళ్ళీ చదవండి. యూ టేక్ మోర్ టైమ్స్ బట్ డోంట్ రీడ్ డిఫరెంట్ బుక్స్. సో 1 book అయినా కానీ ఎక్కువ టైమ్స్ మనం రివిజన్ కనుక చేసినట్టయితే మార్క్స్ గెయిన్ కావచ్చు. బట్ అందుకని మార్కెట్లో చాలా వరకు ఇప్పుడు మీరు ఏదైనా బుక్ స్టాల్ పోతే చాలా బుక్స్ ఉన్నాయి. ఓకే, అవి కూడా బాగానే ఉంటాయి, కానీ అది కాదు. మనం ఉన్నటువంటి ఈ బుక్ ఏదైతే చదువుతున్నామో దాన్ని మనం ఎక్కువ సార్లు చదివినట్టయితే మనకు ఎక్కువ మార్క్స్ ఉంటాయి. అంతేగాని ఇది పక్క పెట్టి ఆ బుక్ చదివితే దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. కాకుండా ఉన్న బుక్స్నే ఉన్న మెటీరియల్నే చాలా మంచిగా చదివి 100% సంపాదించాలి. సో మార్క్స్ సంపాదించడం వెరీ ఈజీ. మనం కొంచెం వ్యూహాత్మకంగా మనం స్ట్రాటజిక్గా మనం ఫాలో కావాలి. అట్లా పోయినట్టయితే ఈజీగా 125 మార్క్స్ కానీ 120 కానీ సంపాదించవచ్చు. చాలామంది నేను తెలుసుకున్న 85, 65 బయాలజికల్ సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ అంటే భయపడి, అంటే మిగతా వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ అంటే భయపడి ఇంగ్లీష్ పేపర్ను లాస్ట్ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టి రావడం టైం సరిపోదని. మరి ఇంకేదైనా సబ్జెక్టు టఫ్ ఉంటే దాన్ని వెనుక పెట్టుకొని ABCD అని ఏదో ఒకటి పెట్టడం. అట్లా కాకుండా తప్పకుండా మీరు ట్రై చేసి మ్యాక్సిమం అండ్ కష్టపడి తయారు చేసి ఒక 15 to 20 క్వశ్చన్స్ ఏదో ఎంత టఫ్ ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్లో కూడా 25 సంపాదించుకోవచ్చు. మనం జస్ట్ మనం ఇప్పుడు అక్కడ అంటోనిమ్స్ కానీ స్పెల్లింగ్స్ కానీ మనం ఎంత చదివినా అక్కడ కొత్త ఇస్తారు కాబట్టి వాటి మీద వొకాబులరీ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా కూడా రాదు. అది బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ను వాళ్ళు చూస్తారు కాబట్టి మిగతాయి అన్ని గ్రామర్ మనం చూసుకోవచ్చు. ఎక్సెప్ట్ దట్ అంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ప్లస్
వొకాబులరీ సైడ్, స్పెల్లింగ్ టెస్ట్ అవన్నీ మనం చేయవచ్చు ఈజీగా. చేయలేకపోతే ఏం చేయలేము మనం. కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ చూస్తారు వాళ్ళు. కాబట్టి దాన్ని బాగా చేయాలి. ఈ విధంగా మీరు కష్టపడి బాగా మార్క్స్ సంపాదించుకొని ఐ విష్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ టెట్ 1 and 2 and డిఎస్సి. అండ్ ఆల్సో డిఎస్సి గురించి ఐ విల్ టేక్ మోర్ క్లాసెస్ ఆల్సో. సో డిఎస్సి గురించి ఇదే విధంగా నెక్స్ట్ జీకే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ డైలీ మీరు ఆఫ్టర్ టెట్ తర్వాత మీరు ఎప్పుడో ఇంకా ఎగ్జామ్ డిక్లేర్ చేయలే కదా డేట్ అని మీరు అట్లా అనుకోకండి. వెంటనే టెట్ అయిపోయిన వెంటనే మీరు డిఎస్సి కొరకు చదవండి. డిఎస్సి కొరకు డైలీ రెగ్యులర్గా పేపర్ చదవండి. లాస్ట్ 6 months ప్లస్ జీకే కూడా బాగా తెలంగాణ మీద గత 4-5 years నుంచి జరిగిన ఎడ్యుకేషన్ గురించి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత మెథడ్స్ కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ డిఎస్సిలో. కాంటెంట్ ఇప్పుడు కనుక బాగా చదివినట్లయితే కాంటెంట్ మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది నెక్స్ట్ డిఎస్సిలో కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని 100% బాగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.